ప్రైజ్ లార్డ్. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల జరుగుతున్నట్లుగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నెల 4వ మంగళవారం అనగా జూలై 23వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధనలో అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా, ప్రభులో ఆనందిద్దాం. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలా ఆడిటోరియం, ఆంధ్ర లైలా కాలేజ్ లోపల మరి రమేష్ గుండే హాస్పిటల్ పక్కన మరి ఉంటున్న ఈ లైలా ఆడిటోరియంలో ఈ ఆరాధన జరుగుతుంది. అందరు కలిసి పాల్గొందాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చాలా విధమైన పోరాటాలు కదా, ఎన్నో విషయాల్లో కృంగిపోయిన అనుభవాలు. కానీ ఈ రోజున మరి దేవుడు ఎంతగానో మనల్ని ప్రతి విషయంలో ప్రతి ఆరాధనలో బలపరుస్తున్నారు. మరి తిరిగి ఈ ఆరాధనలో కూడా మరి దేవుడు తన బలమైన వాక్కు ద్వారా, తన శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా మనలందరినీ కదిలించబోతున్నారు. ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించనై ఉన్నారు. నూతనమైన కృపను మనం చూడబోతున్నాం. మన జీవితాల్లో ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా? లేదండి, మరి ఈ ఆరాధనలో ఎండిపోయిన జీవితాలను దేవుడు తిరిగి మరి చిగురించబోతున్నారు, ప్రారంభించబోతున్నారు. ఒక నూతనమైన కృపలోనికి నడిపించనై ఉన్నారు. సిద్ధపడండి. మరి దైవ సేవకుడు నేను మరి విజయవాడ ప్రాంతానికి వస్తుండగా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టండి. ప్రభు ఉన్నతమైన కార్యాలను మరి మనందరి జీవితంలో చేస్తూ గొప్ప విడుదల మరి ఒక నూతనమైన అభిషేకం చేత మనల్ని నడిపించనై ఉన్నారు. డోంట్ మిస్ ఇట్. తప్పక పాల్గొనండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవేళలా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. ప్రతి ఉదయం అందరం కలిసి చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. మరి ప్రతిరోజు ఇలా ఉదయం లేవగానే అందరము చాలా చక్కగా ప్రభువులో ఆనందించడం, అనేకమైన విషయాలను మనం నేర్చుకుంటున్నాం. మనం చాలా భయభక్తులు కలిగిన జీవితాలతో ముందుకు సాగుతున్నాం. అయితే నిత్యం మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ధైర్యంగా ఉండండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తారు. ఇలాగనే కొనసాగుదాం. దేవుడు ఖచ్చితంగా తన మహిమను మన జీవితాల్లో కనపరుస్తారు. ఆమేన్. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో అందరం కలిసి దేవుని మాటల్ని ధ్యానిద్దామా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఈ చక్కని మరి దేవుని మాటలు మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. మొదటి కంటే అధికముగా ఆశీర్వదించే దేవుడు. ఎందుకు మొదటి కంటే అధికముగా మరి దేవుడు ఎప్పుడు, ఎందుకు, ఎలా ఆశీర్వదిస్తారంటే మనకున్న విశ్వాసాన్ని బట్టి. యోబు తన జీవితంలో తనకున్న పరీక్ష కాలంలో దేవుడిని మరి వదిలిపెట్టలేదండి. అన్నీ ఉన్నప్పుడు ఒకేలాగా ఉన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా ఒకేలాగా ఉన్నారు యోబు. చూడండి, యోబు తన జీవితంలో యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా ప్రతి విషయంలో కూడా చాలా చక్కని జీవితాన్ని జీవించారు. అన్ని కోల్పోయినప్పుడు కూడా ఒక్కటే ఒక మాట అన్నారు, ఇచ్చింది ప్రభువే, తీసుకుంది కూడా ప్రభువే. ఆమేన్. ఆయనే ఇచ్చింది, ఆయనే తీసుకుంది ఆయనే. ఆమేన్. ఇలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసంలో మనం ముందుకు వెళ్తామో ఖచ్చితంగా మునుపటి కంటే అధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతామండి. ఆమేన్. చాలామంది జీవితాల్లో, క్రైస్తవ జీవితాలలో మరి ఎక్కువగా కోల్పోయేది ఏంటి అంటే విశ్వాసం, అవిశ్వాసం. పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే అనేకమైన సమస్యలు ముందర ఉన్నప్పుడు మరి చాలా విషయాల్లో అవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటాం. నా జీవితంలో కాదేమో, లేకపోతే నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేమో, నా బ్రతికి ఇంతేమో, ఇంకా ఎన్నో విషయాలలో మరి ఎప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ని మనం మన జీవితాల్లో చూస్తూ ఉంటాం కదండి. లేదండి, మనం అలా ఉండడానికి వీలేదు. ఖచ్చితంగా మనము నమ్ముకున్న మన గొప్ప దేవుడు ఖచ్చితంగా ఒకానొక సమయంలో
మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు, మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. తన బలిష్టమైన మరి హస్తాలతో మరి మనల్ని ఎప్పుడు కూడా నడిపించే దేవుడై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో, ఏ సమస్యల మధ్యలో, ఏ పోరాటాల మధ్యలో ఉన్నారు, ఎదుగు ధైర్యం కలిగి ఉండండి. ఈ యోబుకున్న విశ్వాసం మన జీవితాల్లో కూడా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మునుపటి కంటే అధికముగా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఆమేన్. విశ్వాసాన్ని కోల్పోకండి, అవిశ్వాసంతో ముందుకు వెళ్ళొద్దు. దేవుడు సహాయం చేయబోతూ ఉన్నారు. నీ పరిస్థితులలో, నీకున్న బాధల్లో, ఇబ్బందులలో, కష్టములో, పోరాటంలో అన్నిట్లో దేవుడే సహాయం చేయబోతున్నారు. ఆయనే నీ పక్షాన యుద్ధము చేయబోతూ ఉన్నారు. ఆమేన్. నీవు నమ్ముకున్న వారు, నీవు ఎవరినైతే ఆశ్రయించావో ఆ కష్టంలో వారు నీతో ఉండరు. ప్రియ సహోదర సహోదరి, ఖచ్చితంగా నీ జీవితంలో నీ చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ఆ కష్టంలో కూడా నీకు సహాయం చేసి నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో మీరు దిగులు పడుతున్నా, బాధపడుతున్నా మరి ధైర్యం తెచ్చుకోండి. పిల్లల విషయంలో కావచ్చు, గర్భఫలం విషయంలో కావచ్చు, ఆర్థిక పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఒకటేంటి అన్నిట్లో మా జీవితాల్లో మరి చాలా వేదన పడుతున్నామండి, చాలా బాధపడుతూ ఉన్నాము అని మరి మీరు అనొచ్చు. కానీ ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో ఉండండి, నిలకడగా ఉండండి. ఆమేన్. మనం నిలకడగా విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా ఈ యోబుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? దేవా, అలాంటి విశ్వాసం నా జీవితంలో నాకు దయచేయండి, నన్ను నింపండి అయ్యా. అలాంటి వ్యక్తిగా ప్రభా నేను ముందుకు వెళ్ళాలి, నీకు నమ్మకమైన కుమారుడికి కుమార్తెగా నేను ఉండాలి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి, మీకే స్తోత్రం. ఉదయకాల సమయంలో మహోన్నతుడా, మీ పాదాల చెంత చేరి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం అయా. చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. యోబుని అధికముగా ఆశీర్వదించారు, మునుపటి కంటే ఎక్కువగా అధికముగా ఆశీర్వదించారు. అలాగే ఈ రోజున మేము కూడా ప్రభా, ఈ యోబు ఎలా అయితే అయా మీ కొరకు నిలబడి ఉన్నారో, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా ప్రభా, ఎదుగుండి తనకు పుట్టిన బిడ్డలందరూ చనిపోయినా, ఎంత నష్టాన్ని చూసినా తన విశ్వాసం, తన ప్రభా తనకి ప్రభా ఇదిగోండి మీ పట్ల ఉన్న ప్రేమ, అన్ని విషయాలలో కూడా ప్రభా ఇదిగోండి తను స్థిరముగా ఉన్నారు. అన్ని విషయాల్లో మేము కూడా స్థిరముగా ఉండము కాక, మాకున్న బలహీనతను తొలగించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అవిశ్వాసంతో ఉన్నారు, మరి ఆ అవిశ్వాసం నుంచి వారు విడుదల పొందుకుందురు కాక, విశ్వాసంతో ముందుకు సాగుదురు కాక ప్రార్థిస్తున్న, ఏకీభవిస్తున్న అందరి వారి జీవితంలో అద్భుతాన్ని మీరు జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆయా అనారోగ్యంతో ఉన్నారో, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, నెమ్మది, సమాధానం, సంతోషం కలుగును గాక మేము ప్రార్థిస్తున్నాం. మీ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.